ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 పైసలు కూడా కట్టలేదు రైతు పంటల బీమా పరిహారం కింద. లేదంటే బకాయిలు కూడా 3,000 కోట్లు కట్టకపోతే తామేదో చేశామని 1.5 నిమిషం తాలూకు వీడియో ఉన్నది ఫేస్బుక్లో, వాటిలో ఇట్లా చూడండి. అది ఫ్యాక్ట్ చెక్ చేయాలి అంటే సింపుల్గా పాత పేపర్లు, వీళ్ళు ఫాలో అయ్యే పేపర్లు ఎత్తినా చాలు. 2023 ఆగస్టు 7వ తారీఖు పత్రిక కనుక మీరు చూస్తే, అనంతపురం జిల్లాలో రైతులకి పంట బీమా నష్టపరిహారం అందించడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా వాళ్ళు రాసిన వార్తలు చూస్తే మీకు ఎంత నష్టపరిహారం అందించారనేది అర్థమవుతుంది. 1,117 కోట్ల 21 లక్షలు ఇంత పంట నష్ట పరిహారం కింద అందించారు. కాబట్టి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అనడం తప్పు. ఇక రాష్ట్రం తాలూకు వాటానే గనక జగన్మోహన్ రెడ్డి కట్టకపోతే అంటే 19లో ₹1 మాత్రమే కట్టించుకున్నారు రైతుల దగ్గర పరిహారం. అక్కడ క్లెయిములు జరిగినాయి. తర్వాత 2 ఏళ్ళు మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం తాలూకు దాని నుంచి బయటకు వచ్చి సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. ఇది అమలు కాలేదు అంటే మనం చేయగలిగిందే లేదు. ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ పేరిట, అంటే బహుశా ఇది కూడా ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఫ్యాక్ట్ చెక్ చేసి పెడతారేమో తెలియదు, కానీ ఇది ఇప్పటికీ ఉంది. ఇది ట్వీటు చూడండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టింది. 4 ఏళ్లలో 7,802 కోట్ల నష్టపరిహారం రైతులకి పంటలు నష్టపోయినందుకు ఇచ్చారట. ఇందులో ఖచ్చితంగా ఫసల్ బీమా యోజన కూడా ఉంటుంది. మొత్తం స్టేట్ గవర్నమెంటే ఇచ్చి ఉండదు, ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ది కూడా ఉండే ఉంటుంది. ఇక్కడ కీలకంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది, గత ప్రభుత్వం 2014-19 మధ్య పెట్టిన బకాయి నష్టపరిహారం రైతులది 715 కోట్ల రూపాయలకు పైగా కూడా ఇందులోనే కలిపి ఉన్నదట. సో ఇక బకాయిల భారం అనేది ఏదో జగన్మోహన్ రెడ్డి మన ఎత్తిపెట్టిపోయాడు కాబట్టి మేమే కట్టాము అని చెప్పుకోవడానికి లేదు. మనం ఇచ్చింది ఉంది 717 కోట్ల రూపాయలు. అలాగా అసలు ఇదంతా ఎందుకు వస్తుంది మళ్ళీ చర్చకంటే, మోందా తుఫాను వచ్చేసి 6 నెలలు దాటి వెళ్ళింది. అప్పట్లో ఎంత గొప్పవాళ్ళు అంటే వీళ్ళు, విపరీతంగా అన్ని జిల్లాల్లో నష్టం ఉంటే కేవలం 158 హెక్టార్లకు మాత్రమే నష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 15 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది అంటున్నాడు. ఇదంతా అన్యాయం, అక్రమం అంటూ ఆంధ్రజ్యోతి 2025 నవంబర్లో పెద్ద కథనం ప్రచురించింది. చూసుకోండి. అంటే 158 హెక్టార్లు, హెక్టార్కి 1.5 ఎకరం అనుకోండి. కనీసం 3 లక్షల ఎకరాలకి నష్టం వాటిల్లిందని అంచనా వేయొచ్చుగా. మరి ఆ 3 లక్షల ఎకరాలకు కూడా ఎందుకయ్యా ఇంకా పైసా కూడా తీసుకురాలేదు? మరి కేంద్రం ఇస్తే తెస్తామా? ఇన్సూరెన్స్ కంపెనీలు కదా, నేను తమ్మునైల్లో పెడతా ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ సీజన్కి ఎంపికైనాయో. ఫ్యూచర్ జనరాలి ఉంది, రిలయన్స్ ఉంది, ఐసిఐసిఐ లాంబార్డ్ ఉంది, వీళ్ళందరూ ఉన్నాయి. పంటల నష్ట బీమా పథకానికి కొలమానం ఏందయ్యా అంటే వీళ్ళు ఈ క్రాప్ చేయించుకొని ఉండాలి. ఈ క్రాప్ చేయించుకొని కనుక ఉంటే వాళ్ళందరికీ ఆటోమేటిక్గా డబ్బులు పడతాయి. అలానే గవర్నమెంట్ ఇచ్చింది నిధులు తమ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి సర్కార్ చెప్తూ ఉంటుంది. పైగా ఇక్కడ డేటా ఉంది నా దగ్గర, 2022-23 మధ్య 1,880 కోట్లు ప్రభుత్వం చెల్లించింది అంటున్నారు. జూలై 2022 నాటికి 547.33 కోట్లు. ఇంకా 2023-24కి క్లెయిమ్ రేషియో 130% పెరిగిందట. అర్థమైందా? మరి రైతులకు ఒక్క పైసా అందలేదంటారా, లేకపోతే రైతుల తరపున బీమా పరిహారం కట్టలేదంటారా గవర్నమెంట్? రైతులకి నష్టము అనేది జరిగినప్పుడు పంటకి, దానికి ప్రభుత్వం తరపున అది కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా, 14-19 మధ్య ఎంత ఇచ్చారు, 19-24 మధ్య ఎంత ఇచ్చారు అంటే ఇవి లెక్కలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 పైసలు కూడా కట్టలేదంటే ఉచిత పంటల బీమా పథకానికి పైసలు కట్టాల్సిన అవసరం ఉందా? ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తప్పుకున్నది? అది ఆలోచించాలి కదా. పైగా ఈ క్రాప్ డేటా ఎంత ఉన్నది అంటే 2-3 ఏళ్ల సీజన్కి మనకి ప్రజాశక్తి పత్రికలో
14/2024లో ఇచ్చింది చూడండి. ఈ క్రాప్ డేటా అంతా ఉంది. ఆ ఈ క్రాప్ డేటా ప్రకారం ఎంత రావాలి, ఎంత ఉంది అనేది తెలిసినా కూడా అంత ఎందుకు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది వీళ్ళు. మరి బకాయిలే ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎలా నిధులు విడుదల చేసింది అప్పుడు ఫసల్ బీమావి? అవే తన గొప్పగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నాడు అంటున్నారు. రైట్, అది తప్పు అనుకుందాం కొద్దిసేపు. మరి మీ ప్రభుత్వము ఎందుకని తీసుకురాలేకపోయింది? అప్పుడు ఆయన తీసుకొచ్చాడు కదా. మీ బకాయిలు కూడా కట్టామన్నారు కదా. 3,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టెళ్ళారా? దీనికి 2025 ఎప్పుడు 2025లోనే జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 7న ఒక మాట చెప్పారు. ఏమనయ్యాయా అంటే 1280 కోట్లు 1280 కోట్లు వీళ్ళు కట్టనందుకు, ఇది కేంద్ర ప్రభుత్వానికి లేదంటే ఈ స్కీమ్కి కట్టనందుకు అవి రావడం లేదు అన్నారు. అంటే ఈ 3,000 కోట్ల బకాయి ఏంటి, 1280 కోట్ల బకాయి ఏంటి అంటే మీరు కూడా బకాయిలు పెట్టారని అర్థమైంది కదా. సరే, వాళ్ళు కట్టాల్సిన 1280 కోట్లు మీరు కట్టదలుచుకోలేదు. మీరు కట్టాల్సిన మిగిలిన కొదవ ఎందుకు కట్టలేదు? అది కట్టకుండా జగన్మోహన్ రెడ్డి కట్టలేదు కాబట్టి 3,000 కోట్లు ఆయన ఖాతాలో వేద్దాం అనుకోవటం ఏంటి? ఆయన కట్టలేదు కాబట్టే సైటే ఓపెన్ అవ్వట్లేదు. అది మేము చేయబోతున్నాం అంటారా? ఈరోజు అది చెప్పేది. మోందా తుఫాన్ వచ్చేసి 6 నెలలు దాటింది బాబు, ఇప్పుడా చెప్పేది? ఇలా ఉంటాయి అన్నమాట లెక్కలు. ఇప్పుడు అసలు ఏ జిల్లాకి రాలేదు అన్నా కూడా కొన్ని జిల్లాలకి, ఒక 5-6 జిల్లాలకి ₹1,00,00,000 లోపే నష్టపరిహారం దక్కిందంట. ఎందుకంటే ఇది ఈ క్రాప్ నమోదు కావచ్చు, నిజంగానే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ప్రభుత్వం కూడా కొంతమందికి ఎగ్గొట్టి ఉండొచ్చు. ఏది నేను చెప్తుంది 2023 ఆ టైంలో ఈ 1,117.21 కోట్లు రిలీజ్ చేశారే ఆ రోజు లెక్క. సత్యసాయి జిల్లాలోనే 157 నుంచి 212 కోట్లు చెల్లించారట. ₹1,00,00,000 అంటే 100 లక్షలు, లక్ష అంటే 10,000 పదులు. పంట నష్ట సాయము అంటే ఆ పంట ఇప్పుడు రాగి, సజ్జలు ఇట్లాంటివన్నీ వేయటానికి 18,000 నుంచి అంత ఖర్చు అవుతుంది. ఆ పెట్టుబడి సాయంలో 18 నుంచి 20,000, ఆ పెట్టుబడి సాయంలో 80% అంటే ఆ పర్సంటేజ్ ప్రకారం తీసేయండి. అది రైతుకి అప్పుడు ప్రభుత్వం అందించింది. రైతుకి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇచ్చిన తర్వాత నష్టపరిహారాలు ఇవ్వవు పంట నష్టం పోతే. ఒకవేళ మనం పెట్టుబడికి కూడా సాయం చెయ్యకపోతే, పంట నష్టపోతే అప్పుడు ఈ క్రాప్ ద్వారా వస్తుంది. అర్థమైంది కదా లాజిక్? ఇదే లాజిక్ని మొన్న మోందా టైంలో ఈ క్రాప్ నమోదు సమయంలో చేద్దామని చూశారు. ఇది ఇప్పుడు కనుక డబ్బులు ఇస్తే మళ్ళీ తర్వాత అడగటానికి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వీళ్ళు ట్రోల్ చేశారే, ఈరోజు గుర్తొచ్చినాయి ఆ పొలాలు, కాళ్ళు దిగారు, బురదలో కాళ్ళు అంటకుండా భలే చేశారు అని ఆ రోజు అది కూడా అన్నారు. ఇదేంటి ఒకవేళ ఇది కనుక వస్తే అది అంటున్నారు, ఇది ఎక్కడ చోద్యం అని చెప్పేసి. గుర్తుందా మీకు? గుర్తుంటే అర్థమవుతుంది. ఇన్ని కోట్లు ఇచ్చిన తర్వాత నష్టపరిహారం కింద పైసా ఇవ్వలేదు, పైసా కట్టలేదు అనేది అబద్ధమా కాదా? అలానే బకాయిలు 3,000 కోట్లు వీళ్ళు కట్టాల్సినవి కూడా తీసుకెళ్ళి అడ్డంగా ఆ ఖాతాలో వేసేసారే. ఎలా ఉందంటే, ఒక ఆవిడ ఉన్నారే, ఒక లేడీ ఎమ్మెల్సీ A1 జగన్మోహన్ రెడ్డి, A2 సుబ్బారెడ్డి అనుకుంటూ అక్కడ ఏమి లేకపోయినా ఉన్నట్టు తమ కసినంతా వెళ్ళగెక్కిందే. సభ సాక్షిగా అబద్ధాలు చెప్పడం అంటే దీన్ని అంటారు. ఈ మాత్రం డేటా దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఎవడైనా పద్ధతిగా ఉంటుంది. ఈ డేటా తప్పంటారా? అసలు డేటా తీయండి. కాగ్ అంటున్నారు కదా, కాగ్ రిపోర్టుని సరదాగా చదువుదామా మనం? దాదాపు ఒక 200 పేజీలు, 8 పేజీలు చదువుదాం. చదివి ఆ కాగ్ డేటాని చీల్చి చెండాడదామేం.